వెల్లుల్లి రసం చేయడానికి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్లు మిరియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటిని లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పొట్టు తీసుకున్న ఒక 25 గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఒకసారి పల్స్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి, మన గ్రామ్స్లో అయితే కనుక 30 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఈ చింతపండు నానేలోపు ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు టమాటా, 1 టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. టమాటా ముక్కలు ఇలా మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టిన చింతపండుని పులుసు తీసానండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 1 లీటర్న్నర వాటర్ కూడా పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మరిగించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి, రసం మరిగింది. చూశారు కదా, అబ్బాయి ఈ ఫ్లేవర్కి గదంతా కమ్మటి వాసన అండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి, టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ. పోపు వేగిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రసాన్ని పోపులో పోసుకుందాం. ఇంతేనండి, గుమగుమలాడే వెల్లుల్లి రసము రెడీ అయిపోయింది. రసం అయితే గుమగుమలాడుతుందండి. వేడి వేడి అన్నంలో తింటే అబ్బా రుచి ఉంటుందండి, మామూలుగా ఉండదండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.